బగబగ మండుతున్న బాణుడి తాపంతో కరీంనగర్ జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపం తాళలేక ప్రత్యామ్నాయ వసతులపై మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న జనం మధ్యాహ్నం 12 గంటల్లోపు సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్లెక్కే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అత్యవసరమైతే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. రోజు రోజుకి మండుతున్న ఎండలపై కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. బాణడి బగబగలతో ఎండవేడిమిని తాళలేక ఆదిలాబాద్ రంజన్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మనతో పాటు ఆదిలాబాద్ రంజన్ల తయారీదారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. చెప్పండి, మీ దగ్గర ఎలాంటి వెరైటీస్ లభిస్తాయి, ఎలాంటి మోడల్స్ ఉంటాయి? సార్, వెరైటీస్ అయితే మా దగ్గర మీకు మధ్యప్రదేశ్ ఎంపీ కుండలు ఉన్నాయి. అందులో మీకు 18 రకాల కొత్త లేటెస్ట్ మోడల్ వచ్చినాయి ఈ సంవత్సరంలో. ఇంకా ఇంతకుముందు ఏంటంటే ఆదిలాబాద్ రంజన్ అంటే 50-60 ఇయర్స్ పాత చరిత్ర ఉండే, కానీ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం కొత్త మోడల్స్ వచ్చినాయి. కొత్త లేటెస్ట్ సురాయిలు ఉన్నాయి, జగ్లు ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మన వంట గిన్నెలు ఉన్నాయి. మీకు లేటెస్ట్ గుజరాత్ కుండలు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం. లేటెస్ట్ కొత్త మోడల్ వైట్ కుండలు అని అవి వచ్చినాయి. మన దగ్గర ప్రతి రకాలు కొత్త వస్తువులు ఉన్నాయి. మీరు ఒకసారి పబ్లిక్లో కూడా చాలా డిమాండ్ పెరిగింది. ఇవాళ మొత్తం కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరు ఫ్రిడ్జ్ నీళ్ళు వాడట్లేదు. మొత్తం కుండల నీళ్ళ మీద పబ్లిక్ అంతా డిమాండ్ బాగా పెరిగింది. కుండల మీద కరోనా వచ్చినప్పటి నుంచి దగ్గు, జ్వరం, సర్ది అంతా ఉన్నాడు కాబట్టి కుండల డిమాండ్ బాగా అయిపోయినాయి. ఫ్రిడ్జ్లో అంతా డిమాండ్ బాగా తగ్గినాయి. ఎండలు కూడా 40-45 డిగ్రీ ఎండ కొడుతుంది. ఇన్ని రోజుల నుంచి 1.5 మంత్ అయింది కానీ ఎండలు లేకుండే. ఈ మధ్యలో మాత్రం 40-45 డిగ్రీ ఎండ బాగా కొడుతుంది. దానివల్ల మనకు డిమాండ్ చాలా పెరిగింది సార్. మనతో పాటు ఒక వినియోగదారుడు ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం. మీరు రంజన్ వాడడానికి అంటే ఈ రోజులలో ఫ్రిడ్జ్లు ఎక్కువ వినియోగిస్తుంటారు కదా, మీరు ప్రత్యేకంగా రంజన్ కొనుగోలు చేయడానికి కారణం ఏంటి? రంజన్ నీళ్లు తాగితే చాలా మంచిగా ఉంది ఆరోగ్యం. ఈ ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడం వలన అనారోగ్యంగా పాలవుతున్నాం. అందుకని నేను ఇక్కడ నుంచి ఒక 4-5 రంజన్లు తీసుకుపోయినా. మా కుటుంబం అంతా ఈ రంజన్ నీళ్ళే వాడతారు. ఇంకా మా ఫ్యామిలీ కూడా పెద్దదే, మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఇదే తీసుకుపోతారు. ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే అనారోగ్యంగా పాలవుతున్నాం. ఈ నీళ్లు తాగడం వలన ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇంకా మంచిగా ధూపు అయితే లేదు. నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒక ఆటో డ్రైవర్ని. ఆటోలో కూడా ఒక నీళ్ళు పట్టుకొని ఈ రంజన్ నీళ్ళే పట్టుకొస్తా బాటల్లో. అయితే చాలా మంచి కుండలు ఇవి. ఇంకా ఈ రంజన్ల ధరలు ఎలా ఉన్నాయి? అంటే మీకు ధరలు భారంగా అనిపిస్తున్నాయా లేకపోతే అందుబాటు ధరల్లోనే ఉన్నాయి? ధరలు మినిమమే ఉంది, ఎక్కువ లేదు. ధరలు మినిమమే ఉంది, ఎక్కువ అనిపిస్తలేదు. అయితే నేను 4-5 తీసుకుపోయినా, ధరలు మినిమమే ఉంది. మొత్తానికి బాణడి బగబగలతో ఉపశమనం పొందడానికి ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే మళ్ళీ 5-10 నిమిషాలకే మళ్ళీ దాహం వేస్తుంది అని చెప్పేసి రంజన్ ఏదైతే ఈ ఆదిలాబాద్ రంజన్ ఉన్నాయో ఈ నీరు తాగితే ఆరోగ్యానికి కూడా ఆరోగ్యంగా కూడా ఎలాంటి సమస్యలు ఉండవు, ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి కొనుగోలుదారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.